Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే 2B కి సంబంధించి కేవలం 20 క్వశ్చన్స్ నేర్చుకుంటే పాస్ అయిపోతారు. ఆ క్వశ్చన్స్ ఏమిటో తెలుసుకోబోతున్నాము. అదే విధంగా ఫైనల్ టచ్ మెటీరియల్ అనేది అప్ టు 73 మార్క్స్ వరకు రావడానికి కేవలం 75 సమ్స్ చేస్తే చాలు. ఆ సమ్స్ ఏంటో తెలుసుకోబోతున్నాం. అదే విధంగా వాటి యొక్క వీడియో క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు చూడండి అమ్మా, మీకు ఫైనల్ టచ్ మెటీరియల్ అని ఉంది, ఫుల్ మెటీరియల్ కూడా ఉందమ్మా. ఫుల్ మెటీరియల్లో చాప్టర్ వైజ్గా సమ్స్ ఉంటాయి, పక్కన పెట్టేయండి. అవి మనకి 75 అవుట్ ఆఫ్ 75 మార్క్స్ వస్తాయి. ఎవరికైనా మెటీరియల్ కావాలంటే జస్ట్ 40 రూపీస్ ఈ నెంబర్కి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెడితే పీడిఎఫ్ మెటీరియల్, అది కూడా ఓన్లీ క్వశ్చన్ మెటీరియల్, గుర్తుపెట్టుకోవాలి. పీడిఎఫ్ అండ్ క్వశ్చన్ మెటీరియల్ మాత్రమేనమ్మా పంపించడం జరుగుతుంది. అలా కాకుండా ఫైనల్ టచ్ మెటీరియల్ కేవలం 75 సమ్స్ ఉంటాయి. 2 మార్క్స్వి 28, 4 మార్క్స్వి 24, 7 మార్క్స్వి 23, ఓవరాల్గా 75 మార్క్స్ ఉంటాయి. 75 క్వశ్చన్స్ ఉంటాయి. అది 73 అప్ టు 73 అమ్మ. 73 రావు అంటే 73 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం 73 వచ్చాయి అంటే 40 రావచ్చు, 50 రావచ్చు, 60 రావచ్చు. మినిమంలో మినిమం 40 గ్యారంటీ. మీకు 28 పాసు, 40 గ్యారంటీ. 73 కూడా అంటే అప్ టు 73 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరికి మెటీరియల్ కావాలని తీసుకోండి. ఆన్లైన్ క్లాసెస్కి వచ్చినట్లయితే మీరు జనరల్గా క్లాసెస్ చెప్పించుకోవాలంటే, పర్సనల్గా చెప్పించుకోవాలంటే 3,000 to 5,000 పర్ మంత్ ఛార్జ్ చేస్తారు. లేదు జనరల్ ట్యూషన్కి వెళ్దామన్నా సరే 500, మినిమంలో మినిమం 500 ఉంటుంది పర్ మంత్. కానీ మనకి క్లాసెస్ అన్నీ కూడా 1 year వ్యాలిడిటీతో, మీరు ప్రతిసారి పేమెంట్ చేయని అవసరం లేదు. జస్ట్ 600 పేమెంట్ చేస్తే మీకు 75 క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ కూడా 1 year వరకు, మీరు ఎగ్జామ్ రాసి తర్వాత సప్లిమెంటరీ రాసినంత వరకు కూడా 75 క్వశ్చన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కేవలం అంటే 600. అందులోనే మరలా ఈ 20 క్వశ్చన్స్ ఏంటి, స్పెసిఫిక్గా మీకు పాస్ కావడానికి 20 క్వశ్చన్స్ ఏంటో కూడా చెప్పడం జరుగుతుంది. అవి డీటెయిల్డ్గా మీకు వచ్చేటట్లు క్లాసెస్ ఉంటాయి. కావాల్సి వస్తే ఈ యొక్క క్లాస్ చూసి డిసైడ్ చేసుకోండి క్లాసెస్ ఎలా ఉంటాయనేది. దానికోసం మీరు 600 పేమెంట్ చేసి ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు క్లాసెస్ యాక్సెస్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఫైనల్ టచ్ విత్ సొల్యూషన్స్ కావాలంటే 80 రూపీస్ అమ్మ మెటీరియల్. అది అతి త్వరలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అందుబాటులోకి వచ్చిన వెంటనే నేను వీడియో పెడతాను, అలాగే వాట్సాప్ గ్రూప్లో పెడతాను. డిస్క్రిప్షన్లో మనకి HR మ్యాథ్స్ అనే మన యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరియు HR మ్యాథ్స్ ఫర్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను, యాప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను, యూట్యూబ్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెంటనే మీకు మెటీరియల్ రాగానే అనౌన్స్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మెటీరియల్లో మనకు ఇచ్చినటువంటి మెటీరియల్లో ఉన్నటువంటి 7 మార్క్స్ సమ్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ 7 మార్క్ క్వశ్చన్ మనకి సర్కిల్స్ నుండమ్మా. ఇందులో 7 మార్క్స్ వస్తాయి, 7 మార్క్స్ 2 వస్తాయి. అందులో ఒక క్వశ్చన్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 4 క్వశ్చన్స్. ఆ 4 క్వశ్చన్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అవేంటో తెలుసుకోవాలంటే మన సిరీస్ ఫాలో అవ్వాల్సిందే, లేదా మెటీరియల్ తీసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డీటెయిల్గా చెప్తాను చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ. ఇక్కడ ఒక 3 పాయింట్స్ ఇచ్చాడమ్మా. ఈ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయినటువంటి సర్కిల్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చెయ్యాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? వెరీ సింపుల్. ఈ 3 గుండా పాస్ అవ్వాలమ్మా. అంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్ తీసుకోండి. ఇది A, ఇది B, ఇది C అనుకోండి. అంటే వీటి ద్వారా పాస్ అవ్వాలంటే ఇదే కదా దీని అర్థం. ఈ పాయింట్స్ ద్వారా సర్కిల్ పాస్ అవ్వాలంటే దాని అర్థం ఏంటి? A అనేది ఈ సర్కిల్ పైన ఉంది, B అనేది ఈ సర్కిల్ పైన ఉంది, C అనేది ఈ సర్కిల్ పైన ఉంది, అంతే కదా. ఏం చేయాలో ప్రాసెస్ ముందు చెప్తాను. ముందు ప్రాసెస్ నేర్చుకోవాలి. మీరు ప్రాసెస్ నేర్చుకుంటే సమ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఇది దీనిపైన ఉంటుంది, దీనిపైన ఉంటుంది, దీనిపైన ఉంటుంది అంటే ముందు దీని ఈక్వేషన్ మనకు తెలియాలి కదా. సో ఆ ఈక్వేషన్ ఏంటి అంటే జనరల్ ఫామ్ అమ్మ. ఈక్వేషన్ ఆఫ్ జనరల్ ఫామ్ మనం తీసుకోవాలి. లెట్ ద రిక్వైర్డ్
ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏం తీసుకోవాలి? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ నెంబర్ 1. ఇది మనకు కావాల్సినటువంటి సర్కిల్. అంటే ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇది మనం అనుకోవాలి. ఇదిగోండి, లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇది తీసుకున్నాం. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే వెరీ సింపుల్, జాగ్రత్తగా వినండి. ఈ ఏ అనేది పాయింట్ ఈ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందుకు? ఇది దీనిపైన ఉంది కాబట్టి. అప్పుడు మనకి ఒక ఈక్వేషన్ వస్తుందమ్మా. తర్వాత బి సబ్స్టిట్యూట్ చేస్తాం, మరొక ఈక్వేషన్ వస్తుంది. సి సబ్స్టిట్యూట్ చేస్తాం, మరొక ఈక్వేషన్ వస్తుంది. 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఇప్పుడు వేటిలో వస్తుందా ఈక్వేషన్స్? జీ కామా ఎఫ్ కామా సి 3 ఉంటాయమ్మా వేరియబుల్స్. జిఎఫ్సిలో 3 ఈక్వేషన్స్ వస్తాయి. అప్పుడు మనము ఈ 3 ఈక్వేషన్స్ను సాల్వ్ చేసి ఈ వాల్యూస్ను కనుక్కోవాలి. కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అదే ఈక్వేషన్. సాల్వ్ చేయడం చాలా ఈజీ. అయితే ఎలా సాల్వ్ చేయాలి? ఇది కూడా ఈజీ. ఎలా లేదమ్మా, జాగ్రత్తనండి. ఇది జిఎఫ్సిలో వస్తాయా? అయితే ఇక్కడ మనకి సీలు ఈక్వల్గా ఉంటాయి. ఒక సిఏ ఇక్కడ జిఎఫ్లు అనేవి 2g రావచ్చు, 3f రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ సీలు మాత్రం సింగిల్ వాల్యూస్. సీలు ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనము ఈ రెండింటిని సాల్వ్ చేసి సీని క్యాన్సిల్ చేయాలి. అంటే మనకు అప్పుడు ఏమొస్తుంది? జీ కామా ఎఫ్లో మరొక ఈక్వేషన్ వస్తుంది. అంటే 4th ఈక్వేషన్. ఇది ఎందులో వస్తుంది? జీ కామా ఎఫ్లలో. ఇదేమో జిఎఫ్సి. ఇదేమో జీ కామా ఎఫ్లో 4th ఈక్వేషన్ వస్తుంది. ఆ తర్వాత ఈ రెండింటిని కానీ లేదా ఈ రెండింటిని కానీ మీ ఇష్టమే, ఈ రెండు కానీ సాల్వ్ చేస్తే మరొక జీ కామా ఎఫ్లో మరొక ఈక్వేషన్ వస్తుంది, 5th ఈక్వేషన్. అప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే జీ కామా ఎఫ్ వాల్యూలు వస్తాయి. అక్కడ సి వాల్యూ వచ్చింది. ఈ మూడింటిని పట్టుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఫస్ట్ మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. 1 and 2ని సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషను, 1 and 3ని కానీ 2 and 3ని కానీ సాల్వ్ చేస్తే మరొక ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మన డైరెక్ట్గా పాయింట్స్ వస్తాయి, అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. కొన్నిసార్లు ఈ ఈక్వేషన్స్ అవసరం ఉండదు, డైరెక్ట్ వాల్యూస్ వస్తాయి. అవి వస్తే చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా? క్వశ్చన్ ఏంటి క్లియర్గా చూడండి. ఇది ఎలా చేస్తాము? ఈక్వేషన్ ఏమనుకున్నామమ్మా? ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఏ అనుకోండి ఫస్ట్ పాయింట్ని. ఏ 3,4 లైస్ ఆన్ 1. ఈక్వేషన్ 1 పైన ఉంటుంది కాబట్టి 1 ఎంప్లాయిస్. ఫస్ట్ ఈక్వేషన్ నుండి చూడండి సబ్స్టిట్యూట్ చేయమా. ఎక్స్ ప్లేస్లో ఇది, వై ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయడమే. ఎక్స్ ప్లేస్లో 3 కాబట్టి 3² ప్లస్ వై ప్లేస్లో 4² ప్లస్ 2z. ఎక్స్ ప్లేస్లో 3 ప్లస్ 2f, వై ప్లేస్లో 4 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? That implies 3 3s are 9 plus 4 4s are 16 plus 2 3s are 6z plus 2 4s are 8f plus c is equal to 0. That implies GFCని ఇటువైపు ఉంచండి, కాన్స్టెంట్ అటువైపు పంపించండి. 6z plus 8f plus c is equal to 9 plus 16 will be 25. So plus 25 will be minus 25. This is equation number 2. అక్కడ 1 2 3 అని చెప్పినాము. ఆల్రెడీ 1 మనం అనుకున్నాం కాబట్టి 2 3 4 అనుకోవాలి. ఓకేనా? 2 3 4 అనుకొని ఈ రెండింటిని తర్వాత ఈ రెండింటిని లేదా ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్. ఓకే, ఈక్వేషన్ వచ్చిందమ్మా. ఆ తర్వాత ఏ అయిపోయింది. బి ఏంటమ్మా? 3,2 లైస్ ఆన్ 1లో ఉంటుంది కాబట్టి దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ప్లేస్లో 3 వై ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. x² అంటే 3² ప్లస్ y² అంటే 2² ప్లస్ ఈక్వేషన్ ఏంటమ్మా? 2gx అంటే 3 ప్లస్ 2f y అంటే 2 plus c is equal to 0. That implies 3 3s are 9, 2 2s are 4 plus 2 3s are 6z plus 2 2s are 4f plus c is equal to 0. ఇవి ఇటువైపు రాద్దాం, కాన్స్టెంట్ అటువైపు పట్టుకెళ్దాం. 6z plus 4f plus c ఈక్వల్ plus 9 plus 4 13. సో minus 13 ఈక్వేషన్ నంబర్ 3 అమ్మ.
ఈక్వేషన్ నంబర్ 3. 2 ఎక్కడ అయిపోయింది కదా 3. సో జిఎఫ్సిలలో ఈక్వేషన్ నంబర్ 3 అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పాయింట్ సి ఏంటమ్మా 1,4. 1,4 లైస్ ఆన్ 1. మరలా ఇప్పుడు కూడా ఏం చేయాలి, 1 పైన ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో 4. ఎక్స్ ప్లేస్లో 1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 2z ఎక్స్. ఎక్స్ అంటే 1 ప్లస్ 2f y ప్లేస్లో 4 ప్లస్ c is equal to 0. దట్ ఎంప్లాయిస్ 1 ప్లస్ 4 4s are 16. 1 స్క్వేర్ అంటే 1 అమ్మా, 4 4s are 16 ప్లస్ 2 into 1 2z ప్లస్ 2 4s are 8f plus c is equal to 0. That implies 2z plus 8f plus c is equal 1 plus 16 plus 16 amma, sorry plus 17, no అటువైపు వెళ్తే minus 17. ఈక్వేషన్ నంబర్ 4 ఇవి. సో 4 ఈక్వేషన్స్ మనకు రావడం జరిగింది, అంటే 2 3 4 రావడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలమ్మా, ఈ 2 3 4లో 2 3ని సాల్వ్ చేస్తాము. ఆ తర్వాత 2 4 కానీ లేదా 3 4 కానీ సాల్వ్ చేయాలి. ఏవి సాల్వ్ చేస్తే ఈజీగా ఉంటాయో మనం ముందు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 3 చూడండి, సాల్వ్ చేయాలంటే సి డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. ఆ తరువాత జాగ్రత్త ఉండమ్మా, జీ కూడా క్యాన్సిల్ అయిపోతుంది డైరెక్ట్గా, అంటే డైరెక్ట్గా మనకి ఎఫ్ వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి 1 2ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఆ పని చేయండి, సాల్వ్ 1 and 2. 1 and 2 సాల్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ ఈక్వేషన్ 6z ప్లస్ 8f ప్లస్ c is equal to -25. ఇదో 6z ప్లస్ 4f ప్లస్ c is equal to -13. మైనస్ చేసేయండి, మైనస్ 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 ప్లస్. మైనస్ చేస్తే సైన్లు మారుతాయి. ఈ రెండు క్యాన్సల్. 8లో 4 పోతే 4f, ఈ రెండు క్యాన్సల్. -25 ప్లస్ 13 అమ్మ, అంటే -12. ఓకేనా, -12. ఇప్పుడు ఎఫ్ కావాలి కాబట్టి -12/4 అంటే 4 3s are. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -3. ఎఫ్ వాల్యూ వస్తుంది. ఓకేనా, పక్కన పెట్టండి. ఇప్పుడు మరలా మనం 2 3ని సాల్వ్ చేసాం. ఇప్పుడు 2 4ని కానీ 3 4ని కానీ సాల్వ్ చేయాలి. ఏది ఈజీయో చూసుకోండి. ఇక్కడ మనము జాగ్రత్తగా ఏం చేయాలమ్మా, 2 4 కానీ 3 4 కానీ. ఒకవేళ 2 4 అనుకోండి, ఏమైనా మనకి క్యాన్సిల్ డైరెక్ట్గా ఏమైనా ఎక్స్ట్రా క్యాన్సిల్ అవుతాయా? ఎస్. చూడండి, 2ని 4ని సాల్వ్ చేస్తే ఎఫ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 8g 8f 8f అంటే ఎఫ్ కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా జీ వాల్యూ వచ్చేస్తుంది. మనకి సపరేట్గా ఈక్వేషన్ అవసరం లేదు. కాబట్టి 2 4ని సాల్వ్ చేయండి. సాల్వ్ 2 and 4. సో 2 and 4 సెకండ్ ఈక్వేషన్ 6z, ఇక్కడ రాస్తాను ప్లేస్ అడ్జస్ట్మెంట్స్ కోసం. 6z ప్లస్ 8f ప్లస్ c is equal to -25. ఫోర్త్ ఈక్వేషన్ 2z ప్లస్ 8f ప్లస్ c is equal to -17. ఓకేనా, మైనస్ చేద్దాం. మైనస్ మైనస్ మైనస్, ఇది ప్లస్ అయిపోతుంది. ఈ రెండు క్యాన్సల్, ఈ రెండు క్యాన్సల్. 6లో 2 పోతే 4z is equal to -25 ప్లస్ 7 అంటే -8. అంతే కదమ్మా, -8. ఇప్పుడు g is equal to -8/4 అంటే 4 2s are. సో g is equal to -2. సో g వాల్యూ -2, ఎఫ్ వాల్యూ -3, 2 వాల్యూస్ కూడా వచ్చాయి. కాబట్టి ఈ 2 వాల్యూస్ని పట్టుకొని వెళ్ళి మనం ఎందులో వేయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. ఏది ఈక్వేషన్ నెంబర్ 2 ఆర్ 3 ఆర్ 4 ఎందులో వేసినా సరే సి వాల్యూ మనకు వస్తుంది. సో ఏది ఈజీ, అన్నీ ఒకేలా ఉన్నాయి కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో వేద్దామా. అది చిన్నదా, ఇది సెకండ్. ఇందులో వేస్తే ఇంకా కొంచెం చిన్నది. థర్డ్లో వేద్దాం. g is equal to -2, f is equal to -3 or substitute in equation 3లో వేద్దాం. సో థర్డ్ ఈక్వేషన్ 6z ప్లస్ 4f ప్లస్ c is equal to -13 అమ్మ. దట్ ఎంప్లాయిస్ g ప్లేస్లో -2. 6 into -2 ప్లస్ 4 ఆఫ్ f ప్లేస్లో -3 ప్లస్ c is equal to -13. ఇప్పుడు ఏమవుతుందమ్మా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 6 2s are 12, -12
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 3s are 12 ఓకేనా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -13 దట్ ఎంప్లాయిస్ 12 ప్లస్ 12 24 సో -24 తీసుకెళ్తే ప్లస్ అయిపోతుందమ్మా సి ఈజ్ ఈక్వల్ టు -13 ప్లస్ 24 -12 24 కదమ్మా ప్లస్ 24 సో సి ఈజ్ ఈక్వల్ టు 24 -13 అంటే 11 సో 11 అనేది మనకి సి వాల్యూ రావటం జరిగింది ఇప్పుడు ఏం చేయాలమ్మా జీ వాల్యూ ఎఫ్ వాల్యూ సి వాల్యూ వీటన్నింటినీ తీసుకొని వెళ్ళి మనం ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఈక్వేషన్ వస్తుంది సో జీ ఈజ్ ఈక్వల్ టు -2 ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -3 సి ఈజ్ ఈక్వల్ టు 11 ఆర్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 దట్ ఎంప్లాయిస్ ఏంటి వస్తుంది చూడమ్మా ఫస్ట్ ఈక్వేషన్లో x² ప్లస్ y² ప్లస్ 2 ఆఫ్ g ప్లేస్లో -2 x ప్లస్ 2 ఆఫ్ f అంటే -3 y ప్లస్ c అంటే 11 ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఎంప్లాయిస్ x² ప్లస్ y² ప్లస్ ఇంటూ మైనస్ 2 2s are 4x minus 2 3s are 6y plus 11 is equal to 0. Therefore required ఈక్వేషన్ ఈజ్ అని చెప్పేసి ఈ విధంగా మనము ఈక్వేషన్ అయితే రాసుకోవచ్చు సో డియర్ స్టూడెంట్స్ ఇది ఈరోజుటి క్లాస్ మరి క్లాస్ బాగా నచ్చినట్లయితే ఇటువంటి క్లాసెస్ మీకు వీడియో క్లాసెస్ కావాలంటే జస్ట్ 600 పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరైనా అంటే మీరు బాగా చదివిన వాళ్ళు అనుకోండి మీ క్లాసెస్ అవసరం లేదనుకోండి బాగా చదివిన వాళ్ళు ఎవరు ఉంటారో అంటే మేము పాస్ అవ్వలేమని భయపడతారో వారికైతే ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సో డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్